హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. మన నోటిఫికేషన్లోకి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో మీరు చాలామందికి ఆ విధంగా ఉపయోగపడతారు. స్టేటస్లో కూడా పెట్టుకోండి. చాలామందికి నోటిఫికేషన్ కోసం తెలియదు, అయిపోయిన తర్వాత అయ్యో మేము పెట్టలేదు అనుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చాలా మందికి మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, నోటిఫికేషన్కి వెళ్తారు. మీరు 10వ తరగతి చదువుతున్నారా? 10వ తరగతి చదివితే మీకు పాస్ అయ్యి ఉన్న వారైతే మీకు చాలామంది అంటారు జాబులు లేవు అని అంటారు. చాలామంది అంటారు మేము 10వ తరగతి చదివి మాకు ఏం జాబ్ లేదనేసి ఏదో షాపుల్లో అయితే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి నేను సపరేట్గా తీసుకొస్తున్నాను. అందరూ అనుకుంటారు దీంట్లో ఇంకా వేరు జాబులు ఉన్నాయి కదా, ఓన్లీ 10th క్లాస్ వారికి ఎందుకు చెప్తున్నారంటే వారి లైఫ్ను కూడా మంచి రూపంలో తీసుకురావాలని నేను ఆశిస్తూ మీకు ఎదురు తీసుకొస్తాను. మీరు అందరూ కనవారు అయితే నోటిఫికేషన్ మీరు ఆన్లైన్లో చూస్తారు. ఈ 10th క్లాస్ వారు అయితే ఏదో షాపుల్లో చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు దేనికి ఏదో అప్లై చేసుకోవాలనేసి. అందుకని ఈ వీడియోలో అయితే నేను 10th క్లాస్ వారికి చేస్తున్నాను. కనవది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఓకే, ముఖ్యంగా 10వ తరగతి చదివిన వారికి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు దీన్ని వచ్చింది. దాంట్లో ఒక వేకెన్సీ ఉంది ఓన్లీ అన్రిజర్వ్డ్ కోసం, అంటే ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు తర్వాత ఏం రావాలంటే మనకి 10వ తరగతి చదివిన వారు, టైపింగ్ వచ్చిన వారు, తర్వాత కంప్యూటర్ కొద్దిగా తెలుసున్న వారు అయితే మనకి ఎలిజిబుల్. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. 31 మార్చి 2024 ఈ వయసు ఉండాలి. వారికి 21,000 రూపీస్ అయితే మనకి పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ అంటే స్కూల్ విల్ బి ప్రొవైడ్ అకామిడేషన్ యాజ్ పర్ అప్లికేర్. వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు, భోజనం అన్నీ వాళ్ళే పెడతాయి. మీకు 21,000 అయితే మీకు పే అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత మాట్రోన్లో వాళ్ళకి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఓబీసీకి, తర్వాత ఓబీసీ వారికి ఒకటి, అన్రిజర్వ్డ్ కోసం ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 10వ తరగతి పాస్ అయిన వారు అయితే సరిపోతుంది. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు కన్వర్షన్ ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ రావడం అయితే కావాలనేసి ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది అప్లై చేస్తున్నారు, కానీ 10th క్లాస్ వారికి అయితే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 21 నుంచి 50 ఇయర్స్ లోపు మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 31 మార్చి 2024 లోపు 21 నుంచి 24 ఇయర్స్ ఉన్నారు వారికి 14,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ మెస్ అన్నీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారని అయితే ఇవ్వడం ఉంటుంది. తర్వాత వార్డ్ బాయ్కి ఎవరైనా 3 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చి ఉండేవారు ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ చదివిన వారు కానీ వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సేమ్ అదేవిధంగా 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 14,000. తర్వాత స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్నీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. హార్స్ రైడర్ ఇదైతే ఇంటర్మీడియట్ చదివిన వారు నాలెడ్జ్గా హార్స్ రైడింగ్ వచ్చిన వారైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అయితే మనకి 30,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ సేమే 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవచ్చు. మెస్ మేనేజర్ కోసం కావాలి. దాంట్లో మెట్రికులేషన్, ఈక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ అండ్ క్యాటరింగ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. 10వ తరగతితో పాడు ఎవరో క్యాటరింగ్లో మీకు డిప్లొమా చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీంట్లో. ఏజ్ అయితే సేమ్ వారికి 18 నుంచి 50 సంవత్సరాలు. తర్వాత 31 మార్చి 2024 వీరికైతే 25,000 మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అకామిడేషన్ స్కూలే వేస్తుంది వీరికి కూడాను. ఇలాగా మరి చాలా వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మనకి ఇది 10th క్లాసుతో సంబంధించిన వేకెన్సీలు. తర్వాత మీకు డిగ్రీతో చదివిన వారు, తర్వాత పీజీ చేసిన వారికి కూడా అయితే నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. కంప్యూటర్ టీచర్ కోసం అయితే మనకి బీఎస్సీ కంప్యూటర్ చేసిన వారు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వారికి 20,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి టీజీటీ చేసిన వారికి అయితే మనకి దీనిలో నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా టీజీటీ ఇంగ్లీష్ చదివిన వారికి తర్వాత మనకి ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది.
ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి మనకంటే సైనిక్ స్కూలు గోల్పార అస్సాము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు సిబిఎస్సి ఢిల్లీకి సంబంధించింది. మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడులోకి వెళ్ళాలంటే 22 జూలై 2024 లోపు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని మీరు పంపించవలసి ఉంటుంది. దీంట్లో వేకెన్సీలు నేను ఓన్లీ 10th క్లాస్ వరకే చెప్పాను. ఏమైనా ఎల్డీసీ తర్వాత హార్స్ రైడరు, మెస్ మేనేజరు, మటన్ వార్డ్ బాయ్ కోసం చెప్పాను. తర్వాత మీరు పీజీ చేసిన వారు అయితే ఇంగ్లీషు బీఎడ్ ఉన్నవారు, తర్వాత సోషల్ సైన్స్, కంప్యూటర్ టీచర్కి సంబంధించి క్రాఫ్ట్ వర్క్షాపు ఇన్స్ట్రక్టరు అండ్ బ్యాండ్ మాస్టరు, ల్యాబ్ అసిస్టెంట్, తర్వాత పీటీఎం కానీ మారథాన్కి సంబంధించి కూడా వేకెన్సీలు అయితే చాలా ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది. వీరు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి పీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఇంగ్లీషు, కంప్యూటర్ టీచర్ వాళ్ళకైతే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డెమోన్స్ట్రేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్డీసీ మారథాన్ వార్డ్ బాయ్కి అయితే రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హార్స్ రైడ్ ఇన్స్ట్రక్టర్కి అయితే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూతో వారు మనకి కండక్ట్ చేస్తారు. విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తారు వాళ్ళు ఈమెయిల్ ద్వారా. తర్వాత మీరు ఒక డీడీ తీయవలసి ఉంటుంది. తర్వాత 300 రూపీస్ డీడీ జనరల్ కేటగిరీ వారికి, 200 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి, తర్వాత 200 రూపీస్. మీరు అప్లికేషన్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నారో అది అప్లికేషన్ మీద రాసి తర్వాత దాన్ని మీరు అప్లై చేయాలి. దేనికి పోస్టల్ అడ్రస్ కంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ సైనిక్ స్కూల్ గోల్పార, రాజాపార, డిస్ట్రిక్ట్ గోల్పార, అస్సాంకి మీరు పంపించవలసి ఉంటుంది. దీనికి మీకు అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. నీకు సైనిక్ స్కూల్ గోల్పాడ అస్సాం సంబంధించి ఇక్కడ ఒక ఫోటో అంటించాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్కి ఏ పోస్టులకు అప్లై సపరేట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీ, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్ మేలా ఫిమేలా అనేసి, తర్వాత ఫాదర్ నేము, ఆ తర్వాత మ్యారేజ్ స్టేటస్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ నెంబరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందండి, ఈమెయిల్ ద్వారానే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ, తర్వాత ఈ మొత్తం అన్నీ మీరు ఫిల్ చేయాలి. కరస్పాండింగ్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదివారో దానికోసం డీటెయిల్గా రాయాలి. తర్వాత ఏ బోర్డులో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేసి దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ మీకు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఉంటే అదర్ యాక్టివిటీస్ దీంట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎక్కడ దాకా తీసుకున్నారు, డ్యూటీస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అని రాయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే దీంట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. దీంట్లో మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కానీ దీంట్లో మీరు ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇది కంపల్సరీ రాయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ రాయాలి, డేటు, ఇష్యూడ్ బ్యాంక్, ఏ బ్యాంక్ మీకు ఇష్యూ చేసిందనేసి ఇవ్వాలి. ఎన్క్లోజర్ ఏమేమి పెడుతున్నారు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడుతున్నారా, డిమాండ్ డ్రాఫ్ట్ పెడుతున్నారా, అన్నీ దీంట్లో వరుసగా ఏమేమి అటాచ్ చేస్తున్నారో అవి రాసి డిక్లరేషన్ దాని మీద సంతకం చేసి మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక ఎన్వలప్లో పెట్టి దాన్ని పంపించవలసి ఉంటుంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అప్లికేషన్ వితౌట్ డిమాండ్ డ్రాఫ్ట్ దాంతో పంపిస్తే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏ అడ్రస్కి పంపించాలంటే కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పాడ, అది రాజాపారాలోని డిస్ట్రిక్ట్ గోల్పార, అస్సాంలో మీకు పంపించవలసి ఉంటుంది. ఇది మీరు ఫిల్ చేసి త్వరగా పంపిస్తే మీకు ఆ జాబ్కి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వారైతే మీరు సెలెక్ట్ చేస్తారు. అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, భోజనం వాళ్ళే పెడతారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా సద్వినియోగపరుచుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.